హాయ్ ఎవ్రీవాన్, దిస్ ఈజ్ అమ్మి. ఏంటి ఈరోజు స్పెషల్గా ఏంటి లాంగ్ వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటి అంటే ఈ వీడియోలో మనకి వచ్చేసి రెంటల్ జ్యువెలరీ అండి. మన జంగారెడ్డిగూడెంలో మనం రెంటల్ జ్యువెలరీ అయితే ఇస్తున్నాము. జంగారెడ్డిగూడెం అంటే నాట్ ఓన్లీ జంగారెడ్డిగూడెం, మీరు ఎక్కడి నుంచైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేము అక్కడికి పార్సిల్ వేసేస్తామండి. రెంటల్ జ్యువెలరీ అని ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ప్రతి ఒకేషన్కి సంథింగ్ స్పెషల్గా రెడీ అవ్వాలనుకుంటాం కదా. ఎందుకు అలా అనుకుంటామంటే, మన ఆడవాళ్ళకు ఉన్న ఇంట్రెస్టే అది కదండి. ఏదైనా అకేషన్ జరుగుతుందంటే ఖచ్చితంగా స్పెషల్గా రెడీ అవ్వాలనుకుంటాము. ప్రతిసారి మనకున్న గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకుంటే రొటీన్ అయిపోతుంది, ఎప్పుడూ ఒకటే లుక్ వస్తుంది. అదే మనం ఒక మంచి వెరైటీ లుక్లో ఉన్న జ్యువెలరీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా. అందుకని చెప్పి ఈ ఐడియాని అయితే తీసుకొచ్చామండి, రెంటల్ జ్యువెలరీ అన్నమాట. ఇది మనకి ద స్టైలీస్ పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మేము ఇవన్నీ పెడుతున్నామండి. ఎస్పెషల్లీ ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్ చూపించే ఐటమ్స్లో అమ్మాయిలు జ్యువెలరీ అయితే ఉంటుంది. జ్యువెలరీ ప్రతిసారి మనం చాలా కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు చెప్పండి. ఎప్పుడైతే వేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు వేసుకోవచ్చు. చూసారు కదా, లాంగ్ హారం అది. అండ్ దట్టు దీంతో పాటు దీనికి షార్ట్ హారం కూడా వస్తుంది. షార్ట్ హారం అనమాట ఇది. మనం ఏది వేసుకున్నా సంథింగ్ స్పెషల్ లుక్ రావాలి అంటే మా స్టైలిష్ పేజ్లో ఉన్న ఆర్నమెంట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే మీరు. ఎందుకంటే మా చిన్న బిజినెస్ని సపోర్ట్ చేస్తారని చాలా కోరుకుంటున్నాము. అండ్ దట్టు ప్రతి డిజైన్కి కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. ప్రతి డిజైన్లో మనకి షార్ట్ హారం, లాంగ్ హారం, చెవిలీలు వస్తాయండి. ఇది కామన్, కానీ మీకు స్పెషల్ ఐటమ్స్ కావాలి అంటే కనుక మేము చెవిలీలతో పాటు పాపిడి బింద అండ్ వెనకాల చెంపా సెవరాలు ఇలా ప్రతి ఐటెం ఉంటుంది. మనకి బ్రైడల్ జ్యువెలరీ ఉంటుంది, లేదా ఫంక్షన్ వేర్ ఉంటుంది, లేదా మనం చిన్న పార్టీస్కి వెళ్ళాలనుకుంటే పార్టీస్ టైప్ జ్యువెలరీ కూడా ఉంటుందండి. ప్రతిదీ కూడా మన పేజ్లో అవైలబుల్గా ఉంది. జస్ట్ ఒక్కసారి మా పేజ్ని విజిట్ చేయండి, తెలుసు. ఇదే ఫస్ట్ వీడియో అన్నమాట మాది, లాంగ్ వీడియో చేస్తున్నాను అందుకని చెప్పి. బ్యాంగిల్స్ చూసారా, బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి. ప్రతి ఆర్నమెంట్ని మనం నీట్గా పెట్టుకుని నీట్గా చేస్తాము. ఎందుకు అంటే మీ వేసుకునే ప్రతి థింగ్స్ కూడా చాలా అందంగా కనబడాలనే ఆశ అన్నమాట మాకు. నెక్స్ట్ చూసారా, సీజెడ్ టైప్లో అన్నమాట. నాట్ ఓన్లీ సీజెడ్లోనే ప్రీమియం క్వాలిటీ అండి. ఇది మనకి చైన్ టైప్ వస్తుంది. మ్యాక్సిమం 42 లెంత్ వరకు ఉంటుంది. 42 లెంత్ వాళ్ళ వరకు సరిపోతుంది. ఓన్లీ నెక్ పీసెస్ వచ్చేసి అందరికీ ఒకేలా ఉంటాయి. మనం వేస్ట్ పీసెస్ మాత్రమే సైజెస్ చూసుకోవాల్సి వస్తుంది. నెక్ పీసెస్ వచ్చేసి అందరికీ సైజెస్ సరిపోతాయండి. అందుట్లో ఇప్పుడు లాంగ్లో చూసారా, వావ్, వైట్ అన్నమాట. మనం నైట్ టైం ఫంక్షన్స్లో వేసుకుంటే ఖచ్చితంగా దగా మెరుస్తాం మనం. దీంట్లో మాత్రం నో డౌట్ అబౌట్ ఇట్. చూసారా ఎంత అందంగా ఉందో. ప్రతిదీ కూడా చాలా అందంగానే కనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రతి ఐటెం కూడా మేము అలానే సెలెక్ట్ చేస్తున్నామండి. వేసుకునే మీరు చాలా స్పెషల్గా కనిపించాలి, మీ అకేషన్లో మీరే స్పెషల్గా ఉండాలి అనే థాట్ అన్నమాట. ఇందులో వచ్చేసి మనకి నెక్ పీస్ వస్తుంది, షార్ట్ నెక్ పీస్ అన్నమాట. చూసారా, అసలు సింపుల్గా ఇది ఒక్కటి వేసుకున్నా సరే మీరు చాలా అందంగా కనిపిస్తారు. ప్రతి ఐటెం కూడా అలానే ఉందండి. షార్ట్ నెక్ పీస్ ఇది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అందుట్లోనే మనం ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టలు వచ్చాయండి, సీజెడ్ బుట్టలు అన్నమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో సీజెడ్ బుట్టలు, చాలా బాగున్నాయి కదా. నేను పెట్టుకొని చూపిస్తున్నాను. అబ్బా ఎంత అందంగా కనిపిస్తున్నాయో, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపిడి బింద. చూడండి పాపిడి బింద ఎంత అందంగా ఉందో. ఏమా స్టైల్స్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? అండ్ దట్టు నా వీడియోని ఇంకా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ దట్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఆల్సో. అయ్యో పట్టేసింది, తీసేసాను ఎలా అయినా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చెంపా సెవరాలు, వైట్లోనే చెంపా సెవరాలు అండి. మీరు నైట్ టైం ఫంక్షన్కి పెట్టుకొని చూడండి, దగా మెరుస్తాయి. ఖచ్చితంగా మీరు షైన్ అయిపోతారు ఫంక్షన్లో. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా.
ఇలా మన దగ్గర చాలా సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనం అసలు ఈ థాట్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, ప్రతి ఫంక్షన్కి సంథింగ్ స్పెషల్గా కనిపించాలి అనుకుంటానండి. అప్పుడు ఏం చేస్తాము, ఒక ఫంక్షన్కి పెట్టుకున్న ఐటెం మళ్ళీ ఇంకో ఫంక్షన్కి మనకి పెట్టుకోబుద్ది అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక సెట్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇలా ఎన్ని సెట్స్ కొనుక్కొని మన దగ్గర మనీ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం మన ర్యాక్స్లో దాచిపెట్టడమే కదా. అలా దాచిపెట్టడం కంటే మనం వేసుకోవాల్సుకున్నప్పుడు రెంట్కి తెచ్చుకొని వియర్ చేసేసి నెక్స్ట్ ఇచ్చేయచ్చు. ఈ ఐటెం చూసారా, ఫుల్లీ బ్రైడల్ ఐటెం అండి. అసలు బ్రైడల్ సెట్స్లో పర్ఫెక్ట్ సెట్ అన్నమాట. మనం మ్యారేజ్కి వేసుకుంటే ఖచ్చితంగా హైలైట్ అవుతాము, అందరి కళ్ళు మన మీదే ఉంటాయి. అంత మంచి మంచి సెట్స్ అని చూసారా, ఎంత పెద్దగా ఉందో, చాలా బాగున్నాయండి. అసలు గోల్డ్కి ఏమాత్రం తీసిపోవు. అండ్ దట్టు మనకి మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, మ్యారేజెస్లో మనం వేసుకునే గోల్డ్ కంటే కూడా రోల్డ్ గోల్డ్ ఐటమ్సే ఎక్కువ మెరిసిపోతున్నాయి. అది దాంట్లో ఉన్న స్పెషాలిటీ అనుకుంటా. అందుకని చెప్పే మనం ఈ ఐటమ్స్ని తెగ కొనుక్కుంటూ ఉంటాం అనుకుంటా కదా. నేను మీలానే కదా, ప్రతిదీ వేసుకోవాలనుకుంటాను. నా థాట్సే మీకు ఉంటాయి కదా. అలానే ప్రతి ఒక్క ఐటెంని ఇలానేనండి చక్కగా ఎంత బాగున్నాయో. గ్రీన్ కలర్ పూసలు అయితే వచ్చాయి. ఇందులో మనకి చెవిలీలు వస్తాయి. చెవిలీలు చూసారా, చెవిలీలు కూడా సేమ్ గ్రీన్ పూసలు. పట్టు చీరలు మనం ఏ పట్టు చీర మీదకైనా సరే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుందండి ఈ సెట్. అంత బాగుంది ఈ సెట్. అసలు ఈ ఐటమ్స్ అన్నీ నేను ప్రతిసారి చూపించి రెంటల్కి పంపించి మళ్ళీ తీసుకురాగానే ఆ కవర్స్లో పెట్టి అసలు ఎంత నీట్గా ఉంచాల్సి వస్తుందో. మనం గోల్డ్ ఐటమ్స్ కూడా అలా దాచుకోమేమో, అలా దాచాల్సి వస్తుంది ఐటమ్స్ని. అసలు అంతా బాగా కీప్ చేస్తున్నామండి ఐటమ్స్ని. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి ఐటెం కూడా వాళ్ళకి స్పెషల్గా ఉండాలి అనే ఆశ అన్నమాట. అందులోనే మనకి చెంపాసెవరాలు అన్నమాట. చెంపాసెవరాలు కూడా వస్తాయి. చెంపాసెవరాలు పెట్టుకుంటే మన హెయిర్ అందమే పెరిగిపోతుంది. దాంట్లో ఉన్న స్పెషాలిటీని అదే అన్నమాట. అండ్ దట్టు దీంట్లో మనకి ఇంకొక స్పెషల్ ఐటెం కూడా వస్తుందండి. ఆ స్పెషల్ ఐటెం ఏంటి అంటే, మనం పెళ్ళిళ్ళకి ఇంతకుముందు చూసేవాళ్ళం కదా. పూర్వకాలంలో మన అమ్మ నాన్న వాళ్ళు మన మ్యారేజెస్లో, మన మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజెస్లో ఎక్కువగా చూసేవాళ్ళం అన్నమాట. ఏంటి అవి, ఎవరికైనా ఐడియా ఉందా? అవి ఏంటో చెప్పైనా మరి. అవేంటి అనుకుంటున్నారా? సూర్యచంద్రులు అన్నమాట. విన్నారా ఇవి ఎప్పుడైనా? చాలామంది వినే ఉంటారు, తెలుస్తూనే ఉంటాయి. ఆ ఐటెం వచ్చేసి సూర్యచంద్రులు. అస్సలు హెయిర్కి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయో. ఓల్డ్ డేస్ నుంచి కూడా మన వాళ్ళు చాలా రకాల గోల్డ్ ఐటమ్స్ అయితే చేయించుకునే వాళ్ళండి. అవన్నీ ఎందుకు, మన ఆడవాళ్ళ అలంకరణ కోసమే అన్నమాట. చూసారా, సూర్యచంద్రులు పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా పెళ్లి కూతురు పెట్టుకుంటే ఖచ్చితంగా అందంగా మెరిసిపోతుందండి. డెఫినెట్లీ అంత అందంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముక్కు పుడక. అమ్మాయి ముక్కే అందం కదా, ఆ ముక్కుకి ముక్కెర పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. అదే వచ్చేసి ఈ ముక్కు పుడక అన్నమాట. చూసారా, అమ్మవారిలా ఉన్నానా, బాగానే ఉన్నానా? కామెంట్లో అయితే కామెంట్ చేయండి చూసి. ఎస్పెషల్లీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ప్రతి ఐటెమ్ మీరు ఎలా ఉంటుంది ఏంటి అని ఒక ఐడియా రావడం కోసం అని చెప్పి మా దగ్గర ఉన్న స్టాక్ అంతా వీడియో తీస్తున్నాను. ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది, బట్ లెందీ వీడియో అయిపోతుందని చెప్పి నేను స్టాక్ అంతా చూపించలేకపోతున్నాను. అసలు ఈ నెక్ పీస్ చూసారా, అసలు ఈ ఒక్క నెక్ పీస్ పెట్టుకుంటే చాలండి. అస్సలు వావ్, ఎంత బాగుంది, అస్సలు మాటలే రావట్లేదు. ఎంత అందంగా కనిపిస్తుందో. సారీ కట్టుకోవడం వల్ల ఈ నెక్ పీస్ అందంగా వచ్చిందో, నెక్ పీస్ కట్టుకోవడం వల్లే నేను అందంగా ఉన్నానో తెలియట్లేదు. దాని గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా. స్టైల్స్ ఇచ్చేస్తున్నాను, స్టిల్స్ ఇచ్చేస్తున్నాను, అంతా బాగున్నాయి అన్నమాట. అన్నీ పెట్టేసుకోవాలనిపిస్తుంది, కానీ అన్నీ ఒకే డే పెట్టుకోలేము కదా. అందుకని ఒక్కో అకేషన్కి ఒక్కో పీస్ అన్నమాట. ఇలా మనం సెలెక్ట్ చేసుకొని నచ్చింది పెట్టేసుకున్న తర్వాత రిటర్న్ చేసేయచ్చు. ఇది సింపుల్ వన్ కదా. అందుకే మన స్టైలిష్ పేజ్ని అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి మీ యొక్క అకేషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఈ ఐటెం చూసారా, ఈ ఐటెం ఏంటి అంటే మన పెళ్ళి కూతుర్ల చేతులకి ఉండే చేతికట్లు అన్నమాట. చూసారా, రింగ్తో పాటు వచ్చింది.
మనం పూజ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ మనం పూజలు చేస్తాం కదా, పూజలు చేసేటప్పుడు ఏమైనా వేసేటప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా వెరైటీ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి మన పేజ్లో. మన పేజ్ని అయితే మీ యొక్క అకేషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. అండ్ కావాల్సిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మధ్యలో ఎన్నిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు, ఎందుకంటే న్యూగా స్టార్ట్ చేసామండి ఛానల్ని. ప్రతి ఒక్కరికి తెలియాలి కదా, తెలియక చాలామంది కొనేసుకుంటూ ఉంటారు. కొనుక్కున్న తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకొని అయ్యో ఒక్క పూట కోసం కొనుక్కున్నామే అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అందుకని చెప్పి ఈ విషయం అందరికీ తెలిస్తే 10 మందిలో ఒక్కరికి నీడ్ ఉన్నా సరే వాళ్ళ నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది కదా. ఇది చూసారా, గుత్తు పూసలు అన్నమాట. గుత్తు పూసల్లో షార్ట్ హార్మ్ ఇది చూసారా. మనం సింపుల్గా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, జస్ట్ సింపుల్ లుక్కే కావాలి. అలాంటప్పుడు ఈ గుత్తు పూసలు వేసుకుంటే మీరు మంచిగా అందంగా కూడా కనిపిస్తారు. ఆర్నమెంట్స్ వల్లే మనం అందంగా కనిపిస్తామనేది 100% కరెక్ట్ అయితే నేను చెప్పను, బట్ మనం రెడీ అయిన దాంట్లో ఇవి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాను అయితే చెప్పగలను. అండ్ నెక్స్ట్ చూసారా, మహాలక్ష్మి అమ్మవార్లు ఉన్నవి హారాలండి ఇవి. షార్ట్ అండ్ లాంగ్ కూడా వస్తుంది. మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు ఇందులో, చూడండి మంచిగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటివన్నీ మన వార్డ్రోబ్లో ఉండాలి. అవి వార్డ్రోబ్లో పెట్టుకుంటే ఏమొస్తుంది, అదే మనం ఒకటి వేసుకొని మళ్ళీ రిటర్న్ చేసేసుకుంటే మనకి మన లుక్ వచ్చేస్తుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇవన్నీ మేము చేసేది ఎందుకు అంటే మనం ఈ మనీ సేవ్ చేయడం కోసమే అన్నమాట. మనం ఒక్కొక్క ఐటెం కొనుక్కోవాలంటే వేలు పెట్టి కొనుక్కోవాలండి. అదే మనం ఐటెం వేసుకుంటాము, మన లుక్ వచ్చేస్తుంది, 100స్లో అయిపోతుంది. సింపుల్ అన్నమాట. మంచిగా చాలామంది తెలివైన వాళ్ళు ఏం ఆలోచిస్తారు చెప్పండి, మనీ సేవ్ చేయాలనుకుంటారు కదా, అండ్ దట్టు మన లుక్ మనకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా పేజ్ని కాంటాక్ట్ చేయండి. అండ్ మీకు ఇది అవసరం లేకపోతే పక్కన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఒక 10 మెంబర్స్కి షేర్ చేస్తే ఒక్కరికైనా నీడ్ ఉంటుంది కదా. సో మా ఈ చిన్న రిక్వెస్ట్ని మీరు అర్థం చేసుకొని అందరికీ సబ్స్క్రైబ్ చేయించి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ లెంతీ వీడియో అన్నమాట. సో దయచేసి మా ఈ చిన్న బిజినెస్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మన పేజ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి